ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలో బలమైన గౌరవనీయమైన శక్తిగా ఎదిగిందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. గత దశాబ్దంలో భారత విదేశాంగ విధానం, రక్షణ సామర్థ్యాలు, ఆర్థిక ప్రగతి కారణంగా ప్రపంచ దేశాలు భారతదేశాన్ని కొత్త కోణంలో చూస్తున్నాయని ఆయన అన్నారు. భారత్ ప్రస్తుతం కేవలం దక్షిణాసియాకే పరిమితం కాకుండా ఇండో పెసిఫిక్ ప్రాంతంలో కీలక వ్యూహాత్మక భాగస్వామిగా ఎదిగిందని రాజ్నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలతో వ్యూహాత్మక సంబంధాలు మరింత బలపడ్డం భారత ప్రతిష్టను పెంచిందని విశ్లేషకులు చెబుతున్నారు. రక్షణ రంగం ఆత్మనిర్భర్ భారత్ విధానం కీలక ఫలితాలు ఇస్తోందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. విదేశీ ఆయుధాలపై ఆధారపడే దేశం నుంచి రక్షణ సామగ్రిని ఎగుమతి చేసే దేశంగా భారత్ మారుతోందని ఆయన గతంలో కూడా పలుమార్లు చెప్పారు. దేశీయ సాంకేతికత, స్వదేశీ ఆయుధ వ్యవస్థలే భారత బలానికి నిదర్శనమని వివరించారు. ఇటీవల భారత సైన్యానికి మరింత స్వేచ్ఛ కల్పించేలా ఫీల్డ్ కమాండర్ల ఆర్థిక అధికారాలను రెట్టింపు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న రాజ్నాథ్ సింగ్, రక్షణ రంగంలో వేగవంతమైన నిర్ణయాలే భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమని స్పష్టం చేశారు. అంతర్జాతీయ వేదికలపై భారత్కు పెరుగుతున్న ప్రాధాన్యం, G20 వంటి సమావేశాల విజయవంతమైన నిర్వహణ, వ్యూహాత్మక భాగస్వామ్యాలు, స్వదేశీ రక్షణ ఉత్పత్తుల అభివృద్ధి ఇవన్నీ కలిసి భారత్ను ప్రపంచంలో గౌరవనీయమైన శక్తిగా నిలబెట్టాయని రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపగా, ప్రతిపక్షాలు మాత్రం ఇవి రాజకీయ ప్రచారంలో భాగమని విమర్శిస్తున్నాయి. అయితే ప్రపంచ రాజకీయాల్లో భారత్ ప్రభావం పెరిగిందన్న విషయంలో అంతర్జాతీయ విశ్లేషకులు అంగీకరిస్తున్నారనేది గమనార్హం.